ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామయ్యకి విషయం అర్థమైపోయింది. ఇంట్లో నుంచి గెంటేసినా గెంటేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ? ఇంట్లోంచి గెంటేసినా పర్వాలేదు కానీ గన్ను పెట్టి షూట్ చేస్తాడేమో అనిపిస్తుందిరా. ఎరా నీతి లేని ఎదవా! మందారం కనిపించగానే మందారం బంగారం, మందారమైన భవిష్యత్ అని కబుర్లు చెప్పి ఇప్పుడు విడాకులకు అప్లై చేస్తావా? తమ్ముడు, ఛీ! నన్ను అలా పిలవకక్క. ఒక ఆడదానివై ఉండి, ఒక బిడ్డకి తల్లివై ఉండి, ఇంకో ఆడబిడ్డ గురించి ఆలోచించకుండా, సిగ్గులేని నీ కొడుక్కి బుద్ధి చెప్పకుండా నాకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నావా? మీలాంటి వాళ్ళకి ఈ భూమి మీద బతికే అర్హత లేదు. మిమ్మల్ని చాలా మంచి పని చేసావు దీపక్. మందరానికి నాకు విడాకులంటే మావయ్య ఏంటి భుజం తట్టి మంచి పని చేసామంటాడు. అంటే మందరానికి నాకు విడాకులు రావడం మావయ్య కూడా ఇష్టమేనా? కొంపతీసి అది డివోర్స్కి సంబంధించిన నోటీస్ కాదా ఏంటి? ఈ విషయంలో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరి జీవితం పాడైపోతుందోనని నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరే మంచి నిర్ణయం తీసుకుని నాకు శ్రమ తగ్గించారు. అసలేంటనే అది? అంత సంతోషించాల్సిన విషయమైతే అందరికీ చెప్పండి నానా, అందరం సంతోషిస్తాం కదా. చెప్పండి అయ్యగారు, మా ఆయన అంత మంచి పని ఏం చేశారు? నీకు విడాకులు ఇవ్వబోతున్నాడే పిచ్చి మొహం. నువ్వేం జోక్ చేయడం లేదుగా తమ్ముడు? నిజంగానే దీపక్ చేసిన పని మంచిదే అంటావు కదా? ముమ్మాటికి దీపక్ చేసింది చాలా మంచి పని అక్క. ఖచ్చితంగా ఇది దీపక్ ఒక్కడే చేసిన మంచి పని కాదు. ఇందులో మౌనిక త్యాగం కూడా ఉంది. మందారానికి విడాకులు ఇవ్వడంలో నేను చేసిన త్యాగమేముంది? దీపక్ మౌనికలకి నీ సహాయం కూడా ఉండే ఉంటుంది కదాక. దీపక్, మౌనిక మీరిద్దరూ తీసుకున్న ఈ విడాకుల నిర్ణయం వల్ల మందారానికి న్యాయం చేసిన వాళ్ళయ్యారు. నాకు దీపక్కి విడాకులేంటి? ఈ తల్లి కొడుకులిద్దరూ నేనిచ్చిన ప్లాన్తో నన్నే మోసం చేయాలని ప్లాన్ చేశారా ఏంటి? అమ్మ మౌనిక, వయసులో చిన్నదానివైనా చాలా పెద్ద మనసుతో ఆలోచించా. మందారానికి అన్యాయం జరగకుండా
నీ వంతు సహాయం నువ్వు చేశావు. దీపక్, మందారం మీద నీకున్న ప్రేమ చాలా గొప్పదిరా. అందుకే విడాకులకి మౌనికని ఒప్పించావు. నీ జీవితంలో నువ్వు చేసిన ఓ మంచి పని ఇదే దీపక్. ఆ, ఆ, మౌనిక, నువ్వు మందారానికి న్యాయం చేసినట్టే నేను నీకు న్యాయం చేస్తాను. ఈ విడాకులు రాగానే నీకు ఒక మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. దీపక్, మన వల్ల ఇబ్బంది పడినా మన కోసం త్యాగం చేసిన మౌనికకి మంచి దారి చూపించాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉంది. అలాగే మావయ్య. పెద్దయ్య, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఏమండి, ఇంతకాలం మీరు నా మీద ఎంత ప్రేమ చూపించారో నాకు తెలీదు. ఏమీ గుర్తులేదు. కానీ ఈ ఒక్క విషయం చాలు. మీకు నేనంటే ఎంత ప్రేమో. 5-6 ఏళ్ళు నేను మీ జీవితంలో లేకపోయినా నా జ్ఞాపకాలతోని బతికిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు. చాలా థ్యాంక్స్ అండి. మందారం, ఇందులో దీపక్ చేసిన గొప్పతనం ఏముంది? గొప్పతనం అంతా మౌనికది. మౌనిక, నేను లేనని తెలిసి నా స్థానంలోకి వచ్చినా కూడా మా దీపుకి తల్లిగా వచ్చావే కానీ మా ఆయనకి భార్యగా రాలేదని నాకు అర్థమవుతోంది. నేను తిరిగి రాగానే నా స్థానాన్ని నాకు వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నా నీ గొప్ప మనసుకి నా పాదాభివందనం. ఎవరే నీ బిడ్డకి తల్లిగా ఉండాలనొచ్చింది? నేనొచ్చింది మీ ఆయనకి భార్యగా, ఈ ఇంటికి కోడలిగా, ఈ ఆస్తికి వాటాదారుగా వచ్చాను. ఎట్టి పరిస్థితిలో ఈ స్థానాన్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. అత్తయ్య, వీళ్ళిద్దరూ విడాకులకు ఒప్పుకున్నారంటే అందులో మీ పాత్ర లేకుండా ఉండదు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. మందారంపై మీకింత ప్రేముందని నేను అనుకోలేదు. మందారం విషయంలో మీరు తీసుకున్న ఈ నిర్ణయంతో మీ మీద మరింత గౌరవం పెరిగింది వదిన గారు. దీపక్లో కూడా మునుపెన్నడూ ఇంత మార్పు చూడలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.